మన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ ముందుగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మనము తెలుసుకునేటువంటి అంశము మాదిరిగా ఉండుట. దేవుని పిల్లలు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు చనిపోయేంత వరకు మాదిరిగా ఉండాలి. అంశానికి సంబంధించినటువంటి లేఖన భాగాలు మనము చదువుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. నూతన నిబంధన గ్రంథాన్ని ఓపెన్ చేస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ప్రతి లేఖనము చాలా ప్రాముఖ్యమైనది, మీరు రాసుకోవాలి. మరి నెక్స్ట్ సండే క్వశ్చన్ అవర్ ఉంటుంది కనుక ఇక అది మీ ఇష్టం. సో దీన్ని మీరు గ్రహించాలని కోరుతున్నాను. 4వ అధ్యాయము 12వ వచనం నేనే చదువుతున్నా, చూడండి. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలండి. ప్రేమన దేవుని పిల్లలారా, అంశానికి సంబంధించిన లేఖన భాగాలు చదువుకున్నాం. ఎవరికి తెలియజేశారు, ఈ పత్రిక రాశారు అని మనం ఆలోచిస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు సువార్తికుడైనటువంటి తిమోతికి ఈ పత్రిక రాస్తున్నాడు. తిమోతి పౌలు గారికి ఏమవుతాడు అని ఆలోచిస్తే ప్రియ కుమారుడు, అంటే ఆత్మీయ కుమారుడు. తిమోతి ప్రారంభం నుంచి పౌలు గారి యొక్క వాక్యం విన్నడు, విశ్వాసం ఉంచిండు, మారు మనసు పొందిండు, ఒప్పుకున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు. సౌండ్ డాక్ట్రిన్, ఆరోగ్యకరమైనటువంటి బోధని పౌలు గారు తిమోతికి అందించాడు. తిమోతి ఒక స్థానిక సంఘమునకు బోధకుడు, సువార్థికుడు. బ్యాక్గ్రౌండ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. తిమోతి సిచ్యువేషన్ ఏంటంటే, తిమోతి పుట్టడానికి ముందు నుంచే, తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే 9 నెలలు ఉండి కదండి, తల్లి, ఆమె తల్లి అమ్మమ్మ అంటారు. ప్రియులారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వీరందరూ కూడా దైవికంగా బ్రతుకుతున్నారు. గర్భంలో తాను ఉన్నప్పటి నుండే దేవుడి జ్ఞానం వినటం స్టార్ట్ చేశాడు తిమోతి. పిల్లలు పుట్టగానే తల్లి ఉగ్గుపాలు పెడుతూ ఉంటుంది. అలాగే దేవుడి జ్ఞానము వారు అందించారండి. ఆయన స్పిరిచువల్ సిచ్యువేషన్ ఎలాగుంటుందో మీరు అర్థం చేసుకోండి. అద్భుతంగా దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. చందు చక్రీలు చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగారు. చిన్నప్పటి నుంచి, వాళ్ళు పుట్టడానికి ముందు నుంచి వాళ్ళమ్మ వాళ్ళని గర్భంలో పెట్టుకున్న కానించి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఇంటనే ఉంటున్నారు, వారు అప్పని చెప్పే వారికి కంటిన్యూగా వస్తున్నారు. అలాగనమాట తిమోతి సిచ్యువేషన్. ఇలాంటి తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. రాయాలి కదా, మరి వాస్తవాలు చెప్పాలి కదా. ఆత్మీయ స్థితి బాగున్నది, ఎక్కడైనా కూడా ట్రాక్ దిగకుండా ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రియులారా మొదటి పత్రిక రెండవ పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. రాసి
అతన్ని ఎలాట్ చేస్తున్నాను అనమాట. ఓకే, విషయం అది. చదువుకున్న లేఖనాలలో ఉన్న భావాన్ని గ్రహిద్దాం. 4వ అధ్యాయము 11, 12. నా కుమారుడా తిమోతి, నీ యవ్వనమును బట్టి, అంటే యవ్వనస్తుడు అన్నమాట. ఎవడును, ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, ఎవడును నిన్ను తృణీకరింపకము. ఎందుకు అంటున్నాడు? యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. యవ్వనస్తులు యవ్వన కాలములో ఖచ్చితంగా త్రొట్టిల్లుతారని లేఖనము ఘోషిస్తుంది. సాతాను గాడికి బాగా తెలుసు, ఎవరిని ఎక్కడ కొడితే పడతాడో బాగా తెలుసు అండి. మనిషికి కొన్ని దశలు ఉంటాయి పుట్టిన తర్వాత. ఏం దశలు అవి? కౌమార దశ, శిశు దశ, బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. ఇంకేమైనా ఉండొచ్చు, మరి నాకు తెలియదు ఆ విషయాలు. కొన్ని దశలు ఉంటాయి. సో ఏ దశలో నుంచి వాడు ఆగమైపోతాడో నాడి సాతాను గాడికి బాగా తెలుసు. ఎప్పుడైతే ఒక వ్యక్తి బాల్య దశలో నుంచి యవ్వన దశలోకి ఎంటర్ అవుతాడు, కాలు పెడతాడో, అక్కడి నుంచి వాడిని నాశనం చేయాలని వాడి చేతి కంకణం కట్టుకుంటాడు సాతానుగాడు. కాబట్టి ఖచ్చితంగా యవ్వనస్తులను పడగొట్టడమే వాని డ్యూటీ. యవ్వనస్తులు తప్పక అంటే 100% త్రొట్టిల్లుతారు అన్న సంగతి మాస్టర్ అయిన పౌలుకు తెలుసు. మాస్టర్ కాదా అండి, ధర్మశాస్త్రంలో పండితుడు పౌలు గారు. మాస్టర్కి బాగా తెలుసు. కనుక నా కుమారుడైన తిమోతిని కాపాడుకోవటం అతని డ్యూటీ. కాబట్టి నా కుమారుడా తిమోతి, నీ యవ్వనమును బట్టి, నీ యవ్వన కాలమును బ్రతుకుతున్న దానిని బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. కానీ నువ్వు ఎలాగుండాలి తెలుసా? నీ మాటలలోనూ. యవ్వనస్తుడైన నీ మాటలు ఎలాగుండాలో జాగ్రత్త. 1 నీ మాటలోను, నెంబర్ 2 ప్రవర్తనలోను, నెంబర్ 3 ప్రేమలోను, నెంబర్ 4 విశ్వాసంలోను, నెంబర్ 5 పవిత్రతలోను. ఎలాగుండాలి తెలుసా? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మాదిరి అంటే అంతేనండి. నువ్వు విశ్వాసం బట్టి కాదు, విశ్వాసులే నిన్ను బట్టి విశ్వాసులు మాదిరిగా ఉండాలి. నిన్ను వారు మాదిరికరంగా చూసుకుంటారు. వారికి నువ్వు మాదిరికరంగా ఉండాలి అని అంటున్నాడండి. నువ్వు యవ్వనస్తుడుగా, బాడీ లాంగ్వేజ్ బాగుందిగా, జ్ఞానం ఉందిగా, అన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఎలాగుండాలంటే నిన్ను చూస్తూ ఉంటారు ప్రతిసారి. నిన్నే వారు ఎగ్జాంపుల్గా ఆలోచిస్తూ ఉంటారు. నిన్ను ఫాలో కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాదిరికరంగా, సంగమునకు మాదిరికరంగా నువ్వు ఉండాలి నా కుమారుడా తిమోతి. తప్ప అండి? జాగ్రత్తగా ఆలోచించండి. ప్రేమన దేవుని పిల్లలారా, తిమోతి సంగమునకు మాదిరికరంగా ఉండాలి. మనమంతా భారతీయులు, మనము మాదిరికరంగా ఉంటాం. కొన్ని సందర్భాలలో ఎవరిని మాదిరి తీసుకుంటాం? గాంధీని మాదిరిగా తీసుకుంటాం, నెహ్రూని మాదిరిగా తీసుకుంటాం, భగత్ సింగ్ని మాదిరిగా తీసుకుంటాం, అంబేద్కర్ని మాదిరిగా తీసుకుంటాం. కొంతమంది నాయకులను మనము మాదిరిగా తీసుకుంటాం. గాంధీ మార్గములో ప్రయాణం చేస్తున్నాను, ఆయన్ని మనం మాదిరిగా తీసుకుంటాం. కొంతమంది సినిమా యాక్టర్స్ని మాదిరిగా తీసుకుంటారు. మీకు అర్థమైందిగా కాన్సెప్ట్? ఇండియాలో ఉన్న మనం
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చినటువంటి వారిని మాదిరిగా తీసుకుంటారు. సేమ్ టు సేమ్ నా కుమారుడా తిమోతి, నిన్ను కూడా మాదిరిగా తీసుకునే విధంగా నువ్వు ఉండాలి. ఇక్కడ ఒక తిమోతిని కూర్చే మాట్లాడుతున్నాము అనుకోదు మీరు. వాక్యం చెప్పేవారు మాదిరిగా ఉండాలి, ఇక్కడికి వచ్చి నడిపించేవారు మాదిరిగా ఉండాలి, పాటలు పాడేవారు మాదిరిగా ఉండాలి, లార్డ్స్ ఆఫర్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు మాదిరిగా ఉండాలి, కానుకలు ఇచ్చేవారు మాదిరిగా ఉండాలి, చర్చి అడ్మినిస్ట్రేషన్ చేసేవారు మాదిరిగా ఉండాలి, వాక్యం వినే సంఘము కూడా మాదిరిగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ కూడా మాదిరికరంగానే ఉండాలి. మనల్ని ఇతరులు ఎగ్జాంపుల్ తీసుకునే విధంగా మనం ఉండాలండి. ఒక తిమోతి గురించే చెప్తున్నాడు. తిమోతికి సంబంధించిన కాన్సెప్టే మాకు సంబంధం లేదు అనుకోవద్దండి. అందరూ కూడా అందరికీ మాదిరికరంగా ఉండాలి. ఓకేనా? రైట్. ఇక్కడ తిమోతిని పౌలు ఏ విషయంలో మాదిరికరంగా ఉండమంటున్నాడు? ఫస్ట్, మాటలలోనూ నువ్వు మాదిరికరంగా ఉండాలి అంటున్నాడు అండి. అంటే దేవుడి పిల్లలు మాటలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, వారి మాటలు జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుతున్న మాటలను వినేటువంటి వాడు మనల్ని మాదిరికరంగా ఉండాలి, మాదిరికరంగా చేసుకునేటట్టు ఉండాలి. మాదిరికరమైన మాటలు. నాకు నోరుందని, నాకు నాలుక ఉందని, నేను స్వతంత్రుడనని ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా మంచి మాటలు మాట్లాడకుండా బూతు మాటలు మాట్లాడి అనుకోండి ఎలాగుంటుందండి వినేటువంటి వాడికి? జాన్సన్ గారే అలాగ మాట్లాడితే ఇంకా నేను కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేయొచ్చు, ఇంకా మాట్లాడొచ్చు. ఇప్పుడు నా మాదిరి ఆయనేనండి అని చెప్పేసి నన్ను మాదిరికరంగా తీసుకుంటారా తీసుకోరా అండి? అంటే మీకు అర్థం కావడానికి వరకు నా కాన్సెప్ట్ చెప్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడి పిల్లల యొక్క మాటలు మాదిరికరంగా ఉండాలి ఇతరులకి. నీకు నోరుందని, నాలుగుందని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చా? అర్థమవుతుందా అండి? లోకంలో ఉన్నవారు ఇష్టానుసారంగా మాట్లాడతారు, దేవుని రాజ్యంలో ఉన్న మనం కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంకేంటి వ్యత్యాసం? ఏది మరి మన మాదిరికరము? ప్రేమన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు చాలా పొలైట్గా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు సమాజం మధ్యలో ఉంటున్నాం కనుక, ప్రయాణం చేస్తున్నాం, సహవాసం చేస్తున్నాం కనుక జాగ్రత్తగా మనం మాట్లాడాలి. కొన్ని సందర్భాల్లో ట్రాక్ దిగుతాం, భయంకరంగా మాట్లాడతాం. భార్య భర్తని, భర్త ఘోరంగా భార్యని, వచ్చిన ప్రతి మాట కూడా వదిలిపెడుతూ ఉంటారు. ఇది మాదిరికరం అంటారా ప్రియులారా? అర్థం చేసుకోండి. దేవుని బిడ్డల యొక్క మాటలు ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. పవిత్రమైన మాటలే మాట్లాడే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. కీర్తన గ్రంథం దావీదు గారు రాస్తూ ఒక అద్భుతమైనటువంటి సంగతి తెలియజేశాడు. ఇక్కడ మీరు దారం పెట్టండి. 5 మాటలు మాట్లాడాలి కనుక అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వస్తూ ఉంటాం మనం. కీర్తన గ్రంథం 34 తీయండి. దావీదు గారు ఏమంటుండో చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను
కాచుకొనుము. కాచుకొనుము అంటే దాని అర్థం ఏంటిది? కాపాడుకొనుము. టంగు చాలా జాగ్రత్త, స్లిప్ అయిపోయింది, అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటారు చాలామంది. చెడ్డ మాటలు అంటే అర్థం ఏంటండి? చెడ్డ మాటలు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి. చెడ్డ మాటలుగా భాష మనకు తెలుసుగా. క్రైస్తవేతరులు మాట్లాడారు అంటే ఒక పద్ధతి. మరి క్రైస్తవులు దేవుని బిడ్డలు కూడా చెడ్డ మాటలలో కూడా చెడ్డ మాటలు ఉంటాయి. పాతాళ లోకానికి వెళ్ళిపోయే మాటలు ఉంటాయి, తెలుసా అండి? శూలం తీసుకొచ్చి గుండెలో గుచ్చాల్సిన అవసరం లేదు. మాటలతోటే గుచ్చొచ్చు, గుచ్చి చంపొచ్చు. అలాంటి మాటలు ప్రియులారా కొట్టకుండా ఇంకేం చేయకుండానే చంపొచ్చు అండి మాటలు ఉపయోగించి. ఇక్కడ దావీదు అంటాడు, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు కపటం అంటే కపటంగా, మోసంతో కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులు కాచుకోవాలి. నువ్వు మాదిరికరంగా ఉండాలి అనుకున్నప్పుడు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ టంగ్. నీ పెదవులు, నీ నాలుక జాగ్రత్త. గట్టిగా మాట్లాడుతూ నాలుక గోశాస్త్రం అంటారు చాలా మంది. ఏం మాట్లాడుతున్నారా? అదేనా మాట్లాడేది? ఒక విశ్వాసమై ఉండి, ఒక సేవకుడు అయి ఉండి, సంఘానికి వెళ్తూ బైబిల్ చేత పట్టుకుని వెళ్తున్నావు, ఆరాధిస్తున్నాను చెప్పేసి అంటున్నావు, కొన్ని మాటలు ఎలాగుండాలి అని ఇతరులు అనకూడదు. ప్రేమన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. మాటలు జాగ్రత్తగా ఉండాలి, పెదాలు కాచుకోవాలి, మాట వదులుతున్నప్పుడు ఆలోచించి వదలాలి. ఇది అండి దావీదు గారు చెప్తున్నారు. నూతన నిబంధన గ్రంథంకి వచ్చేసరికి యేసుక్రీస్తుల వారు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ యూదుల మధ్యలో ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఎలాగ మాట్లాడాలి, ఎలాగ మాట్లాడితే ఎలాంటి శాపము, మునగు విషయాలన్నీ కూడా యేసు ఏం చెప్తున్నాడో మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము అందరు తీయాలండి. 36వ వచనం అనుకుంటా. మత్తయి సువార్త 12:36. ఓకే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36. నేను అంటే మీ గురువుని మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన అర్థమైన కాదు, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి అంటే తీర్పు దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. అదండి, మనం పలికినటువంటి మాటలను బట్టి రిజల్ట్ ఉంటుందట ప్రియులారా. మనం అనుకుంటాము ఏం కాదులే, నడుస్తుందిలే, ఏది మాట్లాడితే అదే మాట్లాడవచ్చులే, ఇష్టానుసారంగా వాగొచ్చులే, అక్కడ పడితే ఇక్కడ అని మనం అనుకుంటాం. మనము పలికిన ప్రతి మాటకి లెక్క చెప్పాలట, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. అది మంచి మాటే కానీ చెడ్డ మాటే కానీ మనమే వదిలేస్తా ఉంటాం. ఎంత గట్టిగా వదిలేస్తే, ఎంత మంచి మాటలు వదిలేస్తే అంత మంచి క్రెడిట్ అని మనం అనుకుంటాం. ఈ మాట అన్నట్టయితే భలే బాగుండేది, ఒకప్పుడు అనవసరంగా ఆ మాట అనుకుంటూ వచ్చేసాను అంటాం మనం. అర్థమవుతుందా అండి? చాలా సందర్భాల్లో చాలామంది అనంగా మాట్లాడంగా నేను విన్నాను, ఈ మాట బ్రదర్ వాడిని అన్నట్టయితే భలే బాగుండేది కదా, అసలు ఎందుకో గుర్తు రాలేదు నాకు. అప్పుడు గుర్తొచ్చినట్టయితే భలేగా ఉండేది బ్రదర్, నాకు సమ్మగా ఉండేది అని అంటారు. ఆ మాట అంటే నాట మనకి చాలా తీయగా ఉంటుంది. అది ప్రేమన దేవుని పిల్లలారా ఇక్కడ అంటున్నాడు, ఏ మాట వదిలినా సరే అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతిదీ కూడా లెక్కల్లోకి తీసుకొస్తాడట పరమ తండ్రి. ఎప్పుడు? యేసు రెండవ రాకడలో, తీర్పు దినమందు.
పలికిన ప్రతి వ్యర్థమైన మాట అంతా కూడా మూట కట్టబడుతుంది అటండి. మూట ఇప్పుతాడు అంతే. పలానప్పుడు పలానా సందర్భంలో ఈ మాట అసలు నువ్వు అనవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది అని అడుగుతాడట. అడిగినప్పుడు సమాధానం చెప్పకపోతే బుక్కే అనమాట, ఫినిష్, తీర్పు జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మాటకి గ్రంథంలో ఎంత సబ్జెక్ట్ ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇష్టానుసారంగా మాట్లాడితే ఉన్నతమైనటువంటి పరలోకం కోల్పోయే అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి దౌర్భాగ్య స్థితి తిమోతికి రాకూడదని తిమోతిని కాపాడుకోవాల్సిన ధర్మం పౌలు గారికి ఉంది కనుక, నా కుమారుడా తిమోతి తీయండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపకము గాని మాటలలోనూ మాదిరిగా నువ్వు ఉండుము అంటున్నాండి. ఎంత ప్రాజెక్ట్ ఉంది తిమోతి, నీకు తెలియకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు కనుక మాట్లాడేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. నీ స్థానిక సంఘములో ఏమాత్రం తేడా వచ్చిన నా కుమారుడా తిమోతి, నువ్వు మాట్లాడిన మాటను బట్టి పరలోకాన్ని కోల్పోతావు కనుక మాటలలో మాదిరికరంగా ఉండాలి అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు మాట్లాడుతున్న మాటను బట్టి వాళ్ళు విని వారు కూడా మాదిరికరంగా జీవిస్తారు, వారు కూడా మాట్లాడతారు. కాబట్టి ఆలోచించు ఒక్కసారి అని చెప్పేసి అంటున్నాను. నెంబర్ 2 ఏం చెప్పిండండి? ప్రవర్తనలోను అని చెప్పేసి అన్నాడండి. నువ్వు మాటలు మాట్లాడగానే సరిపోదు, చక్కని తీయని మాటలు మాట్లాడగానే సరిపోదు. మాటలు బాగున్నాయి, అంత బాగే, మరి ప్రవర్తన బాగలేగా. అర్థమైందా మీకు పాయింట్? చాలామంది తీయగా మాట్లాడతారు, తేనె వలే మాట్లాడుతూ ఉంటారు. ఎవ్రీథింగ్, బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది. ప్రవర్తనకు వచ్చేసరికి జీరోనండి. దేవుడు దాన్ని కూడా అడుగుతున్నాడు కదా. ప్రవర్తన అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? క్యారెక్టర్. అన్నీ బాగున్నాయి, క్యారెక్టర్ బాగలేదు. వాట్ ఈస్ ద యూజ్? చూసారండి ఎన్ని కష్టాలు వచ్చినాయండి తిమోతికి. తిమోతి గురించి చెప్తాడు అనుకుంటారా? మాట వింటున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన, నాకు సంబంధించింది, మీకు సంబంధించింది, అందరికి సంబంధించిన కాన్సెప్ట్ అండి. ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడి పిల్లలకి. అంటే క్యారెక్టర్. క్యాష్ పోయినా సంపాదించుకోవచ్చు, క్యారెక్టర్ పోతే వస్తుందా? అస్సలు రాదండి. క్యారెక్టర్ తరతరాల వరకు ఉంటుంది తెలుసా అండి ఆ క్యారెక్టర్. క్యాష్ పోయింది కొన్ని కోట్ల రూపాయలు, బ్రతుకున్నాగా సంపాదించుకుంటాం, మరి క్యారెక్టర్ పోతే? ప్రేమన దేవుని బిడ్డలారా, క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది క్రైస్తవులకి, చాలామంది ప్రీచర్స్కి, చాలామంది ఇవాంజలిస్టులకి, చాలామంది లీడింగ్ చేసేవారికి, చాలామంది వాక్యం వినే వాళ్ళకి క్యారెక్టర్స్ ఉండవండి. దేంట్లోనూ ఒక దాంట్లో ట్రాక్ దిగుతూనే ఉంటారు. వాస్తవాలే చెప్తున్నా దేవుడు సన్నిధిలో. పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, బట్ గోయింగ్ టు బీ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అడుగులు పడుతున్నాయి. ఎవడు పర్ఫెక్ట్ కాదు. ప్రేమన దేవుని బిడ్డలారా, నా కుమారుడా తిమోతి, ప్రవర్తనని చాలా జాగ్రత్తగా చూసుకో. అన్నీ ఉండి అద్భుతంగా నువ్వు పనిచేస్తూ క్యారెక్టర్లో లూజ్ అనుకో, ఎవడు లెక్క చేయడు. అది ముద్ర పడుతుంది అంతే. ఐఎస్ఐ ముద్ర అంటారు. క్యారెక్టర్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. చాలా ఇంపార్టెంట్ అది క్రైస్తవ జీవితంలో. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏదున్నా, తినటానికి తిండి ఉన్నా,
లేకపోయినా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాడండి వేస్ట్ ఫెలో అండి, క్యారెక్టర్ లెస్ ఫెలో అండి. వారండి క్యారెక్టర్ లెస్ అండి అని అంతే. ఇక మనం ఎంత సెట్ చేసుకున్నా, ఎంత కవరింగ్ ఇచ్చుకున్నా అస్సలు కవర్గా తెలుసా, అది ఉండిపోయేది అంతే. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఏమంటాడో చూద్దామని 37వ అధ్యాయము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం అందరు తీయాలండి. 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడింది. వాని ప్రవర్తన వాని క్యారెక్టర్ చూసి ఆయన ఆనందించును. అదే, వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ఒకని నడత స్థిరపరచబడాలంటే వాని వల్ల కాదు. వాడు దేవుడి యందు భయము భక్తి ఉంటే యెహోవానే సెట్ చేస్తాడు అని అంటున్నాడు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూసి వాని క్యారెక్టర్ చూసి ఆయన ఆనందించును. మనల్ని మనుషులు చూసి ఆనందించాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని చూసి ఆనందించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూసి ఆనందపడాలంటే మన ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. దావీదు ఊరియా భార్యని ఉంచుకున్నాడు. అది లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్. దేవుడు కోపం వచ్చేసింది. అప్పటికి భార్యలు ఉన్నారు ఆయనకి. దేవుడు అంటాడు, దావీదా, నీకు ఆమె కావాలంటే నాకు చెప్పవచ్చు కదా నువ్వు. అర్థమైన పాయింట్ ఇక్కడ. ఆమె కాదు, నీకు ఇంకెవరన్నా కావాలంటే నాకు చెప్పవచ్చుగా. నేనే నీకు పెళ్లి చేస్తున్నాను తీసుకొచ్చి, నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు ఇల్లీగల్ వేలు వెళ్ళిపోయావు? ఒక పురుషుడికి భార్య కదా, ఎందుకు నువ్వు ఆశించావు? నువ్వు ఎందుకు ఆశించావు? తప్పు చేశావు, తొందరపడ్డావు, ఆమెతో పాపం చేశావు, కొడుకు పుట్టాడు. నేను వాళ్ళని బ్రతికిస్తున్నాను అనుకుంటున్నావా? లేపేస్తానని చెప్పేసి అన్నాడు. లేపేసిండా ఉంచిండా? మీరు అర్థం చేసుకో. లేపేసిన తర్వాత ప్రార్థన చేస్తాను. నా జీవితంలో చెయ్యక ఒక తప్పు చేశాను తండ్రి. పొయ్యి నీకే దొరకాలా? దొరికిన ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. నన్ను క్షమించు. నా జీవిత కాలం అంతయో మళ్ళీ ఎప్పుడు కూడా నేను తప్పు చేయను. ఆమె విషయంలో తప్ప అయిపోయింది. వాడు చచ్చిపోయాడు, నేను భారీగానే ఉంచుకుంటా. ఇక మళ్ళీ ఎప్పుడు కూడా నేను ఎవరి విషయంలో కూడా నేను తప్పు చేయను. సారీ అని చెప్పేసి దేవుడు కాళ్ళు పట్టుకున్నాడండి. చచ్చిపోయేంతవరకు దావీదు మరి ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఆ ఒక్క మిస్టేక్ తప్ప. దావీదు గురించి ఏం చెప్పాడు తెలుసా? అపోస్తుల కార్యము 13:22లో, నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. ఆ దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు ఎలాగండి అంటే, నా ఉద్దేశములన్నీ నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చడం చెప్పేసి దావీదుని గురించి ఆయన సంతోషపడ్డాడు. ఒక్కడసారి తప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన క్షమించాడు, అయిపోయాడు. మళ్ళెప్పుడు కూడా తప్పు చేయలేదండి. ప్రవర్తనని దిద్దుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా. సో
ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్ అండి దేవుడి పిల్లలకి. ప్రవర్తన, క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది నీడ వల్లే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? నీడ మన నీడ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఎంత వస్తుందో తెలుసా అండి? ఎండాకాలం అటు ఇటు పోతూ ఉంటాడు, లైట్ వెళ్తురికి కూడా మనం వెళ్తూ ఉంటే మన ఏమంటే నీడ వస్తూ ఉంటుంది. మన మిస్టేక్స్ అన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా మన ఎంట వస్తూ ఉంటాయి. మన పాపములే మనల్ని పట్టిస్తాయట. ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఎంత ఎలాంటిగా ఉండాలి. కాబట్టి ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. అందుకొరికి నేను అక్కడ గోడ రకాలు రాశాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన, ఇతరుల ప్రవర్తన కాదు, నీ ప్రవర్తనే జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. దేవుడు వచ్చి చూడ్డు, మధ్యలో సూపర్వైజర్లను పెట్టాడు దేవుడు, చూడండి వాళ్ళ ప్రవర్తన అలాగుందని పెట్టాడు. ఎవడి ప్రవర్తనని వాడు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటున్నామా? మనం చూసుకోవట్లేదా? ప్రియులారా, చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఈ దేహంలో మనం ఉన్నాం కనుక అప్పుడప్పుడు మన ప్రవర్తనలో తేడాలు వస్తూ ఉంటాయి. ఎందుకు? దేవుళ్ళం కాదుగా మనం మనుషులమే. అర్థమవుతుందండి పాయింట్ ఇక్కడ. మనం మనుషులమే. అప్పుడప్పుడు తేడాలు జరుగుతూ ఉంటాయి. తేడాలు జరిగినప్పుడు ఏం చేయాలి? ట్రాక్ దిగినప్పుడు ట్రాక్ మీదకి ఎక్కాలి. మళ్ళీ మీకు అర్థమవుతుంది ఆ పాయింట్ ఇక్కడ. ట్రాకు దిగమనొద్దు, ట్రాకు దిగుతామని బైబిలే చెప్తుంది. నేను ఎప్పుడు ట్రాకు దిగలేదని అంటే నువ్వు యేసునే మోసగాడు చేస్తావు. దేవుణ్ణి మనం మోసగాలం చేసిన వాళ్ళం అవుతాం. నేను కరెక్ట్, నా అంత పర్ఫెక్ట్ పర్సన్ లేదు నువ్వు చెప్పినవంటే నువ్వు 100% రాంగ్ అని అనుకోవాలి అంతే. ట్రాక్ దిగుతాం. మనం దిగినప్పుడు ఏం చేయాలి తెలుసా? జ్ఞానవంతుడు 10 సార్లు పడ్డా వాడు లేస్తాడని చెప్పేసి బైబిల్ చెప్తుంది. పడ్డోడు పడ్డట్టుగానే ఉండకూడదు, తిరిగి లేవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి. మాకు అవసరం లేదండి, దిద్దుబాటు మాకు అవసరం లేదు, అసహ్యమైందని చెప్పేసి అంటే ఎవరికి నష్టం? నాకే నష్టం, మీకే నష్టం, అందరికీ నష్టం. దేవుడి బిడ్డలు మనకు నష్టం. ప్రవర్తన దిద్దుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలారా. కాబట్టి నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే దేవుడు మందిరం పోయేటప్పుడు ప్రవర్తన చూసుకొని ఇంటికి రాగానే మళ్ళీ ఇష్టానుసారంగా ప్రవర్తించడమా? మీకు అర్థమవుతుందండి? ఇక ఎంత ఉందండి ప్రవర్తనలో సబ్జెక్టు. అన్నీ ఉన్నా ప్రవర్తన బాగలేకపోతే, అంత ఉండి క్యారెక్టర్ బాగలేకపోతే బూడిదలో పోసిన పన్నీరుతోటి సమానం. కొలాప్స్. మన ప్రయాసం అంత వ్యర్థమైపోయి మృత్యు తర్వాత పాతాళలోకానికి వెళ్ళిపోతాం. నా ప్రియ కుమారుడు తిమోతి అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? నా కుమారుడా, తీయండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకము గాని మాటలలోను ప్రవర్తన మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలోను నువ్వు మాదిరిగా ఉండాలి అన్నాడు. ఇది విషయం అండి. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా గ్రహించాలి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఒక్క చెవి కాదు, మనకు 2 చెవులు ఉన్నాయి. చెవులు గలవాడు, 2 చెవులు ఉన్నాయి మనకి. మనం ఏం చేస్తామంటే వింటాం, పంపిస్తాం. విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలి. యాకోబు అదే అంటుండే కదండి, మీరు వినువారు మాత్రమే అయి ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించు వారునై ఉండండి అంటుండు. ప్రవర్తించు వారునై ఉండాలంటే మనం ఏం చేయాలి? మాటలలో మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి.
కాబట్టి నా కుమారుడు అలాగుండు అంటున్నాడు. నెంబర్ 3 ఏమన్నాడండి? ప్రేమలోను మాదిరిగా ఉండు అంటున్నాడు. చూసారండి, ఈ 2 ఉండంగానే సరిపోదు, సంపూర్ణ కాదు. ఈ 2 ఉండి కూడా ప్రేమ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. నా కుమారుడా, నువ్వు సేవ చేస్తున్నావు, సంఘంలో చాలా మంది ఉన్నారు, సమస్యలు వస్తూ ఉంటాయి, చికాకు చేసేవాళ్ళు ఉంటారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉంటారు, నీ మీద రెబల్గా తయారయ్యేవారు ఉంటారు, చాలామంది నీ మీద కోపట్టేట్టు ఉంటారు, నిన్ను బ్లేమ్ చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవారు ఉంటారు, నీ గురించి అక్కడక్కడ బ్యాడ్గా చెప్పేవాళ్ళు కూడా అందరూ ఉంటారు, టోటల్గా నిన్ను జీరో చేయాలని ప్లాన్ చేసేవారు ఉంటారు. అయినా నువ్వేం చేయాలి? అన్నీ బ్రెయిన్లో పెట్టుకొని ముడేసుకోవద్దు, అన్నీ సేవ్ చేసుకోవద్దు, నువ్వు అన్నిటినీ వదిలేసాయి, పక్కకు పెట్టేసి అందరి విషయంలో ప్రేమ కలిగి ఉండు అంటున్నాడు. మాటలలో మాదిరిగా ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, అట్ ద సేమ్ టైం నువ్వు ప్రేమలో కూడా మాదిరికరంగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, అరే నేను ఇంత చేసినా కూడా నా పట్ల ప్రేమగానే ఉంటున్నారేంటి, అతడు ప్రేమగానే ఉంటాడు ఏంటి, ఇంత తప్పులు చేసినా కూడా, ఇలాగ నేను ట్రాక్ దిగినా కూడా నా పట్ల ఇంకా ప్రేమగానే ఉంటాడు అని అనుకునేటట్టు నువ్వు ప్రేమగా ప్రవర్తించు అంటున్నాడు. ఆ స్వభావం ప్రియులారా ప్రతి ఒక్కరికి ఉండాలటండి. బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ స్వభావం, ప్రేమ కలిగి ప్రేమతో ముందుకు సాగే స్వభావం ఉండాలి. స్వభావం ఏది కూడా మనసులో పెట్టుకోకూడదు. ఫలానా వ్యక్తి తిట్టిండని, ఫలానా వ్యక్తి తన్నిండని, ఫలానా వ్యక్తి కొట్టిండని, ఫలానా వ్యక్తి నిన్ను మోసం చేసిండని, ఇంకొక వ్యక్తి నిన్ను బ్లాక్మెయిల్ చేసిండని ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు. అన్ని తూడ్చేసుకో, ప్రేమను మాత్రం నువ్వు ప్రదర్శించాలి అని అంటున్నాడండి. పిల్లరా, దీనికి లేఖనం ఏముంటుందో ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దామండి. ఈ ప్రేమను గురించి పేతురు గారు, అపోస్తలుడైనటువంటి పేతురు గారు పత్రిక రాస్తూ ఏమంటాడో చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ తీశారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక, అనేక పాపములను కప్పును గనుక, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రేమ ఏం చేస్తాడండి? ప్రేమ అనేకమైన పాపములు. ఇప్పుడు మనలో ప్రేమ ఉందనుకోండి, మనలో ప్రేమ ఉందనుకోండి, ఈ ప్రేమ ఏం చేస్తాట? అనేక మంది చేసిన పాపములు, మిస్టేకులని, పొరపాట్లని అది కప్పిద్దట. ప్రేమ అనేకమైనటువంటి పాపములు, అంతేనండి, అనేకమైన పాపములను, మిస్టేకులని కప్పిద్ది. అంటే దేన్ని కూడా ఎత్తి చూపించదు. అప్పుడు నువ్వు ఇలాగన్నావు కదా, అప్పుడు నువ్వు ఇలాగ తిట్టావు కదా, అప్పుడు నువ్వు కొట్టావు కదా, నన్ను అక్కడ రిజెక్ట్ చేసావు కదా అని ఆ వ్యక్తి అనలేడట. సంఘంలో ఎవరు తప్పు చేసినా, క్రైస్తవేతరులు ఏ మిస్టేకులు చేసినా, ఏ పొరపాట్లు చేసినా ఎత్తి మాట్లాడరట. ఎందుకు? నాలో ప్రేమ ఉంది కనుక, ప్రేమ అనేది బిడ్డలారా, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆ మిస్టేక్లు మొత్తము కప్పేస్తుంది కనుక ఇక వానికి ఏది కనపడదు. కనపడినప్పుడు ఇక ప్రేమేగా ఉన్నది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడో అన్న సంగతులు
ఎప్పుడో జరిగిన సంగతులు ఎత్తి చెప్పుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటిది? మనలో ప్రేమ లేదనే కదా దాని అర్థము. ఎంత చక్కని మాట అండి. ఒక్కసారి 4-8 మరొకసారి చూడండి. ప్రేమ అనేక పాపములను 1-2 కాదు, అనేక పాపములను కప్పేస్తుంది. అసలు కప్పేసిందంటే నువ్వు ఒక్కదాని గురించి కూడా మాట్లాడొద్దుగా. ఏ దోషముల గురించి కూడా నువ్వు మాట్లాడొద్దు, ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో ప్రేమ లేదు. నీలో ప్రేమ ఉంటే ఎప్పుడో కప్పేసేవాడివి, ఎప్పుడో కప్పు వేయబడేది. నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు, అప్పుడప్పుడు వాటిని లేపుతున్నావంటే మనలో ప్రేమ లేదని చెప్పేసి అర్థం చేసుకోవాలి. చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, నేను దొంగని, ఒకప్పుడు దుర్మార్గుడిని, పాపిని, దుష్టుడిని, నరహంతకుడిని, అప్పుడు అది చేశాను, ఇప్పుడు ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను. మన పాపాలు మొత్తం దేవుడికి చెప్తూ ఉంటాం. దేవుడికి ఎలాగుంటుందండి? ఆయన ఏమన్నాడు హెబ్రీ పత్రిక రాస్తూ? వారి పాపములు నేను ఎన్నటికి కూడా అసలు జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఎప్పుడో సిల్లగా తగిలించిన మన భాషలో చెప్పాలంటే దేవుడు ఎప్పుడో పక్కకి పెట్టేశాడు, అసలు మర్చిపోయిండు. మన పాపాలు ఒక్కటి కూడా ఆయన గుర్తు చేసుకోవటం లేదు. ఎందుకంటే ఆయనలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ వల్ల అన్నిటినీ కప్పేశాడు, అంత అయిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన గుర్తు చేస్తూ ఉంటున్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. కాబట్టి ఎందుకు మనల్ని నాశనం చేయటం లేదు, ఎందుకు మనల్ని శిక్షించలేదంటే అతనిలో ఉన్న ప్రేమ మన పాపాలన్నిటినీ కప్పేశాడు. ఒకటి గుర్తుకు రావట్లే. కాబట్టి అదే స్వభావం మనలో కూడా ఉండాలి. ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత ఆగం చేసినా, ఎంత బ్లేమ్ చేయాలని ప్రయత్నం చేసినా, 10 మందిలో మనల్ని పలసగా చేయాలని ట్రై చేసినా, అవి మనకు తెలిసినా మనం పట్టించుకోకూడదు. అందుకే ఆ వ్యక్తులంటే మనకు ప్రేమ ఉంది కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ప్రేమపూర్వకంగా మనం వెళ్ళిపోవాలి. ప్రేమ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసా అండి? ప్రేమ చాలా ఇంపార్టెంట్, శ్రేష్టమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. ఐ థింక్ అక్కడికి వెళ్దాం పాటు. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఒక పత్రిక రాస్తూ ఏం చెప్తుండో చూద్దామండి. 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుసును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. చూసారండి? ప్రేమ అంటే ఏమనుకుంటారండి? ప్రేమ మనలో ఉందంటే ఎదుటి వ్యక్తి ఎలాగున్నా సరే మనం పట్టించుకోవద్దండి. మన ప్రేమను కనపరచడమే అంతే. ప్రేమ కలిగి మనం ఉంటే ఎన్ని పట్టించుకోవద్దు, ముందుకెళ్ళిపోవడమే. ప్రేమ అనేకమైన మిస్టేకులు, పాపములను కప్పేస్తుంది. వాటి గురించి ఆలోచించవద్దు. శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ ప్రేమ లేకపోతే మిగతాయి ఉన్నా కూడా అవి వేస్ట్ అని గ్రహించి పౌలు గారు తిమోతికి పత్రిక రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఏమన్నాడండి? నా కుమారుడా తిమోతి, నువ్వు ఎలాగుండాలో తెలుసా? మాటలలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ మాదిరిగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. ప్రేమ కలిగి ఉండు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది సంఘంలో ఉన్నటువంటి వారికి. అందరి మైండ్ నీ మైండ్ లేకుండా ఉండాలని రూల్ ఏం లేదు. మీకు అర్థమవుతుందా అండి? ఇంట్లో 3 ఉంటేనే 3 సాఫ్ట్వేర్ రకరకాలుగా ఉంటుంది, ఒకటంటే ఒకటి పడదు. మరి సంఘంలో చాలామంది ఉంటారు, చాలామంది చాలా రకాలుగా థింక్ చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. నువ్వంటే అందరికి ఇష్టం ఉండాలని రూల్ లేదు. ఉంటుందా అండి? చంద్రబాబు నాయుడు అంటే, మన రేవంత్ రెడ్డి అంటే అందరికి ఇష్టం ఉందా? అందరికి మనం ఇష్టం చేయలేమండి. మనం అంటే అందరికి ఇష్టం ఉండదు. అయినా సరే మనం అందరినీ
ప్రేమించి ముందుకు సాగేటట్టు ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రేమలో నువ్వు ఎలాగుండాలంటే సంఘానికి మాదిరికరంగా ఉండాలని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడ్డది. నెంబర్ 4 ఏమన్నాడండి? విశ్వాసములోను విశ్వాసులకు మాదిరికరంగా నువ్వు ఉండాలి. ఈ 3 సరిపోదు, విశ్వాసంలో కూడా మాదిరికరంగా ఉండాలి. అంటే నీలో ఎంత విశ్వాసం ఉండాలో ఒకసారి అర్థం చేసుకో. సంఘంలో ఎవరికి విశ్వాసం ఉన్నా లేకపోయినా దట్స్ నాట్ యువర్ బిజినెస్. కానీ నువ్వు మాత్రము కుతికెల వరకు విశ్వాసంతో నిండి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అన్ని విషయాలలో పాజిటివ్గానే థింక్ చేయాలి. నెగిటివ్ థాట్స్ ఎట్టి పరిస్థితుల్లో నీలోకి రాకూడదు. విశ్వాసములో మాదిరికరంగా ఉండాలి అంటున్నాడండి తిమోతిని. విశ్వాసం అంటే అర్థం ఏంటండి? విశ్వాసం అంటే అర్థం ఏంటి? విశ్వాసమునకు బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అదండి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటిదంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే అర్థం ఏంటిది? పరలోకం ఉందన్న సంగతి మనకు తెలుసా అండి? ఎప్పుడైనా చూసామా? దాని పొడుగు ఎంత, ఎడల్పు ఎంత, ఎలాగుంటుంది పరలోకము, ఎలాంటి ఆనందం ఉంటుంది మనకి? అక్కడికి వెళ్ళి వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరైనా చెప్పితే నమ్మాము మనం? పరలోకం ఎక్కడ ఉంటుందో ఏం వల్ల ఉంటుందో మనకు తెలవదు, దాని యొక్క గొప్పతనం. అయినా ఈరోజు మనము నిరీక్షిస్తున్నాం. am I రైట్? అంతే కదండి, నిరీక్షిస్తున్నాం అంతే. చూసి మనం నమ్మటంలే, చూడక నమ్ముతున్నాం. చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. చూడకుండా నమ్మేదే విశ్వాసం. ప్రియులరా, అమెరికా భూమి మీద ఉందాట, మనం వెళ్ళి చూసి వచ్చాము నమ్మటానికి. అమెరికా లేదండి అంటే ఒప్పుకుంటారా? మీరు అర్థం చేసుకోండి. కాబట్టి లేనిది ఉందని ఇతరులు చెప్పినప్పుడు, చూడనది ఉందని ఇతరులు చెప్పినప్పుడు నమ్మటమే విశ్వాసం. గాలి ఉంది, గాలి ఉంది ఎప్పుడన్నా చూసి నమ్ముతున్నాం మనం? గాలి ఉందన్న సంగతి ఎవడు చూడలే, చూడకపోయినా మనం నమ్ముతున్నాం, అవునా కాదా? ఇది దీని నిరీక్షణ అంటారు, దీని విశ్వాసం అంటారు. మన తల్లిదండ్రులు, మన తండ్రి కూడా మనకు తెలవదు, తెలుసా? ఏమండి వింతగా ఉంది ఇది. మన తండ్రి కూడా మనకు తెలుసా? మనం చూసినమా? ఎట తెలుసు మరి మనకి? తల్లి చెప్పితే నమ్మినాం, అంతేగా మనమే జోలగా కళ్ళతోటి బై ఫేత్ అంతే. అఫ్కోర్స్ DNA టెస్ట్లో కనపడదు, అది వేరే. చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చాక నమ్ముతాం, కానీ మనమే జోలేగా. చూడకపోయినా ఆయన మన తండ్రిని ఎలా నమ్మగలుగుతున్నాము అంటే కొన్నింటికి మనం విశ్వాసం ఉంచుతున్నాం, మరి వాటిలో కూడా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అంటే దాని అర్థం. కాబట్టి విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. దేవుని పిల్లలు అంటిల్ దేర్ డెత్, వారు చచ్చేంత వరకు విశ్వాసులుగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసలు హైలీ ఇంపాసిబుల్ అంటున్నాడు. అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తనను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. అదండి నమ్మకం అంటే, విశ్వాసం అంటే. ఈ నమ్మకం అనేది ప్రియులారా ప్రతి క్రైస్తవుడిలో, ప్రతి క్రైస్తవరాలులో ఉండాలి.
విశ్వాసము, దేవుడు అంటే విశ్వాసం ఉండాలి, క్రీస్తు అంటే విశ్వాసం, పరిశుద్ధాత్మ, పరలోకం, అన్ని నరకం, ఇవన్నీ అన్ని కూడా ఉన్నాయని నమ్మే విశ్వాసం ఉండాలి ప్రియమైన వారు. ఇన్ని ఉండి తిమోతిలో ఈ విశ్వాసం లేకపోతే వేస్ట్ అని గ్రహించిండు పౌలు గారు. కాబట్టి నా కుమారుడా తిమోతి, మాటలలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ నువ్వు మాదిరిగా ఉండాలి అని చెప్పేసి అన్నాడు. చివరికి ఏమన్నాడు? పవిత్రతలో ఉండాలి. ఇన్ని ఉండి పవిత్రతలో ఫెయిల్ అయిపోయినావు అనుకో, అపవిత్రత అయిపోయింది. కొంతమంది పేర్లు చాలా మంది పవిత్ర అని పెట్టుకుంటారు, విన్నారండి? పవిత్ర, బతుకంతా అపవిత్రతే. చాలా మంది చూసారు, పవిత్ర ఏం పేరు అన్నమాట, నీకు పవిత్ర. నాకు తెలిసి పేర్లతో పవిత్రులకు కాదు ఉండేది, పవిత్రంగా న్యాచురల్గా పవిత్రులుగా ఉండాలి. దేవుని పిల్లలు పవిత్రంగా ఉండాలి. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉండాలి. ఎందుకు? ఎవరికి పుట్టాం మనం? దేవునికి పుట్టాం. దేవుడు ఎలాంటి వాడు? లేవియాకాండం 11వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాం. 44 లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనం. లేవియాకాండము 11:44 పేజీ నెంబరు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పవిత్రులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు, పవిత్రులై కావాలి అంటున్నాడు. ఎందుకు మీరు పవిత్రులుగా ఉండాలి? మీరు నా పిల్లలు కదా, నేను తండ్రిని కదా, నా DNA మీలో ఉండాలంటే మీరు కూడా పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా లేకపోతే పరలోకము, పాపులకు ఛాన్స్ లేదు, పాపులకు ఎంట్రన్స్ లేదు, ఓన్లీ పవిత్రులకి ఛాన్స్ ఉంది. ఎంత ఉందండి సబ్జెక్ట్. కాబట్టి దేవుని పిల్లలు చచ్చిపోయేంత వరకు ఎలాగుండాలంటే వీలైనంత వరకు యాజ్ పాసిబుల్ యాజ్ వీలైనంత వరకు పవిత్రులుగా ఉండటానికి ట్రై చేయాలి. అందుకొరకే ద్రాక్షరసం తీసుకుంటాం. తెలుసా? మనం పవిత్రులం అయితే ఇంకా ద్రాక్షరసంతో మనకేం పని? ప్రతి ఆదివారం ద్రాక్షరసం యేసు యొక్క రక్తానికి సాదృశ్యమైనది. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుకనే తీసుకుంటాం. ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్, మళ్ళీ మీకు చెప్తాను. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, పవిత్రులుగా మనం ఉండాలి. కాబట్టి ఏమో యవనస్తుడైనటువంటి తిమోతి ఎక్కడ ట్రాక్ దిగుతాడేమో భయం అయిపోయింది పౌలు గారికి. పౌలే దిగిపోతాడని తెలిసేసి పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడ్డాది. కాబట్టి నువ్వు చచ్చిపోయేంత వరకు పవిత్రంగా ఉండు నా కుమారుడా తిమోతి అని చెప్పేసి అనగాలి. విశ్వాసులకు మాదిరిగా ఉండాలని చెప్పేసి అనగాలి. ఓకేనండి? ఎన్ని విషయాలు చూసాం మనం ఇప్పటివరకు? మాటలలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, పవిత్రలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండాలని 5 విషయాలు మనం చూసాం తిమోతికి ఆయన పత్రిక రాయడాన్ని బట్టి. పరిశీలించినటువంటి మనం ఏమండి ఎలాగుండాలండి? విన్నటువంటి మనం ఎలాగుండాలి? వదిలేద్దామా? పాటిద్దామా? పాటించాలి. తిమోతికి సంబంధించిందిలే, మనకి సంబంధం లేదు అనడానికి లేదు ఛాన్స్. ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని చెప్పబడ్డదండి ఇదంతా. యుగాంతమందున్న మనకి బుద్ధి జ్ఞానం గలట కొరకు రాయబడ్డది ప్రేమైన వాళ్ళ. కాబట్టి మనం విన్నాం, మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా ఈ 5 విషయాలలో విశ్వాసులకు, బయట వారికి మాదిరికరంగా ఉందాము. ఓకేనండి?
లోపల ఉన్నవారు గాంధీని మాదిరికరంగా తీసుకున్నారు, అంబేద్కర్ని, నెహ్రూని, మోడీని మాదిరికరంగా తీసుకున్నారు. చాలా మంది మోడీ డ్రెస్ ఎక్కడ చూసారా, నేను కూడా వేసా కదండి, మాదిరికరం అంటారు. మరి వాళ్ళని తీసుకున్నప్పుడు మనం కూడా తీసుకోవాలా వద్దా? ఐ థింక్స్. కాబట్టి మాదిరికరంగా ఉండి మన మృత్యు తర్వాత ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు.